ఏం చూడకుండా నేను అక్కడ వదిలిపోయింది ఎలాగా సీనియర్ కదా, సీనియర్ అయినప్పుడు అడ్డుకట్ట వేయాలి కదా, అడ్డుకట్ట వేయకుండా ఇంకోటి మొత్తం వదిలిపోయింది ఎలాగది. చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యటించడం జరిగింది కదా, మరి ఏం ఎక్కడాకి వచ్చాడు, ఎక్కడాకి వచ్చి మీరు చెప్పండి. బోట్లు వేసుకొని మళ్ళీ జాకెట్లు వేసుకొని మేము నన్ను సంఘంలో అవుతున్నాం లోపల. బాధితులందరికీ అండగా ఉంటామని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరుగుతుంది కదా. చేసే వాళ్ళు వేస్ట్ అండి. బాధితులందరికీ డ్రోన్ ద్వారా భోజనాలు అందిస్తున్నామని చెప్తున్నారు కదా. డ్రోన్ ద్వారా ఎంతమంది ఇస్తారండి? అపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు? ఎన్ని లక్షల మంది ఉన్నారు మీకు తెలుసా? మీకు ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా బాధితులకి ₹1 కోటి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. ఆయన మెగాస్టార్ అనుకోవాలి, ఆయన్ని మెగాస్టార్ అనుకోవాలి ఆయన్ని, జగన్మోహన్ రెడ్డిని. లాంచ్ తెచ్చిపోయినప్పుడు బయటకు వచ్చాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ అమ్మాయి సోనియా గాంధీ సీఎం సీట్ వచ్చి ఏమైనా చేయొచ్చు, బయటకు వచ్చి మొత్తం అన్ని కంగారు పాటు ఏం చేసినా సరే. ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ ఉంటే మీకు ఎలా ఉపయోగపడేది అండి? వాళ్ళే బాగుంటారు. నెంబర్ 1 వాలంటీర్ ఉంటే నెంబర్ 1 నేను చెప్తున్నా. వాలంటీర్ ఉంటే నెంబర్ 1. కానీ వాళ్ళు కష్టపడతారు పాపం పిల్లలే, మా సొంతలో వాళ్ళే. ఇప్పుడు బుడవరంతని కట్ట తెంచుతున్నారు. తెంచేటప్పుడు గవర్నమెంట్ కట్ట తెంచేటప్పుడు జనాలకి అలవాటు చేయాలిగా, చేయకుండా అలవాటు చేయకుండా వాళ్లే కట్ట తెంచి వాళ్లే భోజనాలు పులారు పట్ల పాలు ఇవన్నీ ఏందని ఉపయోగం? ముందు అలవాటు చేయాలి కదా, అలవాటు చేస్తే ఏర్పాట్లు ఉంటారుగా. డ్రోన్స్ ద్వారా ఆహారం అందిస్తున్నాము. అందుతుందన్న హెలికాప్టర్లు ఆపుతున్నారు, నీళ్ళలో పడిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. రెస్క్యూ టీం ఉన్నారు, అన్ని వాళ్ళకి అందుతున్నాయి, లేని వాళ్ళకి లేదు. అక్కడ బొంబాయి కాలనీ మొత్తం ఫుడ్కి అల్లాడిపోతున్నారు. బుడవంతం దగ్గరికి 3 రోజులు తిరుగుతున్నా పాల ప్యాకెట్లు వాటర్ కోసం. ఊరు రాలా. అందరూ ఇళ్ళు మునిగిపోయి నానా బాధలు ఈ విధంగా వస్తుందని ఎవరికి తెలియదు, ఎవరు ఊహించలేదు కూడా. ఫస్ట్ ఫ్లోర్లు మొత్తం కూడా మునిగిపోయినాయి పాపం. చిన్న ఇళ్ళు మా బొట్టాళ్ళు, మా రేకులు ఇళ్ళు, చిన్న ఇళ్ళు మేమేదో మునిగిపోతాయని మాకు తెలిసింది. కానీ పాపం పెద్ద అపార్ట్మెంట్లో కూడా కింద మొత్తం మునిగిపోయి బియ్యం ఏంటి సరుకులు ఏంటి అన్నీ నాశనం అయిపోయినాయి. కానీ నిన్నటి వరకు ఎవడో పట్టించుకోవాలా. ఇవాళ కూడా రోడ్ల మీద తిరుగుతున్నారు కానీ పాల ప్యాకెట్లు ఇస్తున్నారు, అయ్యో పంచి పెడుతున్నారు. కానీ వాటర్ బాటిళ్ళు ఇంటింటికి వెళ్తలా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. ఏదో రోడ్డు మీద ఎదురుపడ్డ వాళ్ళకి సహజంగా ఇచ్చేస్తున్నారు. ఆ లోడ్ అవ చేసుకుని వెళ్ళిపోవడానికే కానీ. కాకపోతే మేము పంచామంటున్నారు కానీ అసలు అలా కాదు. చక్కగా ఇంటింటికి వెళ్ళి పిలిచి ఇదిగో మీకు 2 పాల ప్యాకెట్లు, ఇగో మీకు ఈ 4 వాటర్ ప్యాకెట్లు, ఇగో మీ పాల ప్యాకెట్లు 2 అని చెప్పి ఇంటింటికి ఇస్తే అందుద్ది. ఇప్పుడు ఏంటి, ఒకళ్ళు ఆ లోడ్ తీసుకొస్తున్నారు, ఆ లోడ్ అయిపోవాలి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఎవడోడికి ఇచ్చేస్తున్నారు. మునిగిందంతా సింగనగర్ అయితే ఎక్కడో సత్యనారాయణపురం ఎక్కడో వాళ్ళంతా వచ్చి ఇక్కడ పాల ప్యాకెట్లు తీసుకెళ్ళి, టిఫిన్లు తీసుకెళ్ళి, ఫుడ్ తీసుకెళ్ళి నానా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడోడికి ఎవడూ లేదు. వాళ్ళకి చుట్టాలైన వాళ్ళు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు, పెద్దలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి హెలికాప్టర్ ధరగా పైనుంచి వేస్తున్నారంట. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం సదుపాయం లేదు, అసలు పట్టించుకోవట్లేదు. పాల ప్యాకెట్లు కానీ బిస్కెట్ ప్యాకెట్లు కానీ పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా అసలు ఏమీ రావట్లేదు. మేము ఇళ్ళల్లో వాళ్ళం పైనుంచి అయినా కింద నుంచి మునిగిపోయి ఇల్లు మునిగిపోయి కొట్టుకుపోతున్నా కూడా మేము వెళ్ళి తెచ్చుకుంటున్నాం. అన్నీ మాకే సదుపాయం కలగట్లా, అసలు మాకే సదుపాయం. మంచినీళ్ళు కూడా మేము వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఇదిగోండి పొట్లాలు కూడా, అన్నం పొట్లాలు కూడా టిఫిన్ ఇప్పుడు వరకు పిల్లలు కూడా మొహం కడగలేదు, కడిగిచ్చి ఇప్పుడు నేను పెట్టాలి. మాకు వరకు ఏది రావట్లేదు. మా గూడెం అంతా మునిగిపోయినా కానీ మమ్మల్ని అసలు ఎవ్వరు పట్టించుకోవట్లేదు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి బాగానే సదుపాయం జరుగుతుంది. అన్ని అంటే మీకు హెచ్చరిక జారీలు కానీ చేయటం కానీ ఇలా వరద వస్తుందని చెప్పడం కానీ వర్షం వస్తుంది ఏది తెలీదండి. మేము ఈఎంసీ పని చేస్తానండి. నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేపాటికి ఇక్కడ అన్ని నీళ్ళు ఉండిపోయాయి ఆదివారం. అసలు మేము ముందు తెలిస్తే ఇలా వరద వచ్చిందని తెలిస్తే మేము అన్ని తెచ్చుకొని కూడా ఇంట్లో పెట్టుకున్న వాళ్ళం. నేను డ్యూటీ చేసి వచ్చేపాటికి బుడవేనంతన కాడ చాలా మంది నీళ్ళతో ఉండేపాటికి నేనే అవాక్కైపోయా. ఏంటి ఈ పరిస్థితి, ఎప్పుడు రాలేదు. నా చిన్నతనాన్ని వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు వచ్చాయి. మా డబ్బులతో మేము కూరగాయలు కొనుక్కుంటున్నాం, మా డబ్బులతో మేము చేస్తున్నాం. కానీ తప్పనించి మాకు వచ్చింది కానీ పలానా సరికి అనేది ఇంటి దగ్గర కూడా ఇవ్వట్లే. ఎవరికాడ పైన హెలికాప్టర్లు తిరుగుతున్నాయి, అన్నీ తిరుగుతున్నాయి. పైనుంచి పడితేగుతారు నీటిలో. దేనికి పనికి వస్తాయి? నీటిలో పడితేగుతే నలుగురికి ఉపయోగపడేది. జమ్మండి నలుగురికి ఇస్తే ఉపయోగపడుతుంది. అది డ్రోన్ ద్వారా మేము అందరికీ భోజనం అందిస్తున్నామని చెప్తున్నారు కదా. భోజనం అందిస్తున్నారంటే రోడ్డు మీద చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్నారు కానీ ఇళ్ళ దగ్గరికి వాళ్ళకి ఇవ్వట్లేదు కదా ఎవరికి. అంటే బయట ఉన్న వాళ్ళ వాటికే అందుతుంది, లోపల ఉన్న వాళ్ళ దగ్గరికి రావట్లేదు అంటున్నారు మీరు. లోపల ఉన్న వాళ్ళకి సంవత్సరంలో వాళ్ళు ఎంతోమంది ఇళ్ళల్లో బాధపడుతున్నారు. కరెంట్లు కూడా లేక ఏంటంటే బయట ఏ టైం ఎట్లా ఉంటుందని రాక చాలా ఇబ్బందులు పాల్పడి కరెంట్లు లేక కవర్తులు కూడా లేవు. ఈ రోజుకి
ఈరోజు మనం అంటించుకుందామంటే కౌతులు కూడా లేవు, కొట్లు ఏ కొట్లు లేవు, అలా ఉన్నాయి పరిస్థితులు. మాకే గత 20 సంవత్సరాల క్రితం ఇలాగే వరదలు వచ్చినప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వచ్చి ఇలాగే హెలికాప్టర్లో మొత్తం అన్ని సార్లు తిరిగాడు. అన్ని సార్లు తిరిగి ఇంటింటికి 1000 రూపాయలు 5 కిలో బియ్యం, చింతపండు, ఉప్పు అన్నీ ఇచ్చాడు. ఈరోజు మాకు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. అసలు కనీసం ఇంటి దగ్గర భోజనం పొట్టడం కూడా ఇచ్చిన వాళ్ళు లేడు. లారీల మీద వస్తున్నారు, ఇసిరేస్తున్నారు. లారీల మీద వస్తున్నారు, ఇసిరేస్తున్నారు. చేతికి అందట్లా నలుగురికి. ఇప్పుడు నలుగురికి అందుతుంది కానీ మనం సంతోషం పడేది. ఇప్పుడు నలుగురికి ఇంటికి వెళ్ళి బండి ఆపి నలుగురికి అందుకుంటే సంతోషం పడేది. మన ఒక్కరి కోసం సంతోషం కాదు కదా ఇది. వరద బాధితుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు కూడా 1 కోటి రూపాయలు అయితే ప్రకటించడం జరిగింది. అతను 1 కోటి రూపాయలు వేసినా సరే ఇంతమందికి ఎక్కడ సరిపోద్దండి. అతను 1 కోటి రూపాయలు ఇచ్చాడు, చిరంజీవి 1 కోటి రూపాయలు ఇచ్చాడంటే ఇంతమంది పేద ప్రజలు బతుకుతున్నారు ఏదో ప్రాణం రక్షణ కోసం. ఆ ప్రాణం రక్షణ కోసం బతికినా సరే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు వచ్చి దేమని చెప్పట్లేదు. రాజకీయ నాయకులు కూడా ఎవరు లోపలికి ఒక్క బోటు కూడా రాలేదు బాబు. నిన్నటి నుంచి ఒక బోటు వచ్చింది, అది ఆ కనపడేది. ఇంకే బోట్ లేదు. ఆ బోట్లన్నీ ఇక్కడే పెట్టి కూర్చున్నారు. అదేంటంటే ఆయిల్కి డబ్బులు లేవంట బాబు, ఆయిల్కి డబ్బులు లేవంట. లోపల బోటు రావడానికి ఆయిల్కి డబ్బు లేదంట. ప్రభుత్వం బాధితుల కోసం బోట్లు ఏర్పాటు చేసాము, వాళ్ళు సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నామని చెప్తున్నారు కదా. లేదు బాబు, అసలు ఏమీ తరలింపు లేదు. రాత్రి వరకు ఒక ట్రాక్టర్ వచ్చి ఎవరో ఆ భోజనం పెట్టి వెళ్ళారు. తర్వాత ఇదిగో మా అబ్బాయి వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి నేలలు ఇక్కడికి నీళ్ళు బాబు. నిన్నటి వరకు 6 అడుగులు. ఇంతవరకు మా చరిత్రలో సింగనార్ అంటే ఏంటో 3 సార్లు వచ్చినాయి మా చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేలోపు. కానీ అప్పట్లో ఏదో కట్ట వేసారు, ఆ కట్ట దిగిపోయి అక్కడి నుంచి నీళ్ళు లోపలికి వచ్చినాయి. ఇవాళ మరి ఇన్ని నీళ్ళు రావడం అంటే ఎంత మమ్మల్ని బాధ పెట్టినట్టే. నీళ్ళన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అటువైపు నుంచి వస్తున్నాయి. సింగనార్లో పడ్డ నీళ్ళు కాదు కదా. మరి వీళ్ళన్నట్టుకి ఇదిగో ఆటోలు మునిగిపోయినాయి, ఆటోలు లోపలికి నీళ్ళు వెళ్ళిపోయి, బైకులు లోపలికి నీళ్ళు వెళ్ళిపోయినాయి. ఈ బైకుల సంగతి, ఈ లోన్లు అప్పు తీసుకొని కట్టుకుంటున్నాం, ఆ లోన్ల సంగతి ఏంటి మాకు అసలు ఎలా ఏం చేస్తారు ఈ గవర్నమెంట్? చంద్రబాబు గారు చేస్తారా, బోండా ఉమా చేస్తారా? ఇదిగో ఇలాంటివి ఇప్పుడే కనపడుతున్నాయి. ఇలా ఫస్ట్ టైం అండి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మేము చూడటం. ఇంత వాటర్ కానీ ఎప్పుడు రాలేదు. ఇంత వాటర్ ఫ్లో ఎందుకు వచ్చిందో తెలియదు కానీ అందరూ ఆదివారం నిద్రలో ఉండగా వాటరు ఉదయం 7:30 కల్లా వచ్చేసింది. ఇంకా ఎవరు తేరుకునే లోపలే ఇంకా వాటర్ అనేది ఇళ్లలోకి వచ్చేసింది. ఇక పరిస్థితి చేదాటిపోయి ముందు అర్జెంటుగా మనం ఏదో ఒకటి ప్రాణాలను దక్కించుకుందామని ముందు అర్జెంటుగా బయటికి రావడం జరిగింది. తర్వాత సామాన్లు అన్నీ లోపల ఉండిపోయినాయి. అందరి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. గవర్నమెంట్ పర్వాలేదు చేస్తున్నారు, వాళ్ళు సర్వీస్ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఏంటంటే ఇన్ని రోజులు వాటర్ ఇలా ఉన్నది ఎప్పుడూ లేదు. ఇదే ఫస్ట్ టైం మేము చూడటం. ఇన్ని సంవత్సరాలుగా మేము చూసాం కదండి. మరి దీనికి శాశ్వతంగా పరిష్కారం ఏర్పడాలని కోరుకుంటున్నాం.